ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యోసేపు యొక్క ఎముకలు, జోసెఫ్ బోన్స్ అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన జ్ఞాపకం చెయ్యాలని ఆశపడుతూ ఉన్నా. ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చదువుకునే ఎడల, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనం ప్రకారం యోసేపు తన 17వ ఏట ఐగుప్తునకు వెళ్ళెను. తన 30వ ఏట ఫరో ఎదుట నిలబడి ఐగుప్తు అధిపతిగా పదవి బాధ్యతలు స్వీకరించెను. గొప్ప క్షామము వచ్చినప్పుడు యోసేపు అధిపతిగా తన జ్ఞానమును బట్టి ప్రజలను ఘోషించెను. 80 సంవత్సరముల కాలము అతడు ఐగుప్తును పాలించెను. అతను 110 సంవత్సరముల వయసులో మరణగడియ ఆసన్నమాయెను. అతడు తన సహోదరులను చూచి, నేను మరణించబోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును వాగ్దానం చేసిన దేశమునకు తోడుకొని వెళ్ళెను, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి అని వాళ్ళతో ప్రమాణము చేయించెను. ఇది ఆదికాండము 50వ అధ్యాయంలో ఇదంతా వృత్తాంతం మనం చూడవచ్చును. యోసేపు ప్రమాణము చేయించుకొనెను కనుక తరువాత కాలమందు మోషే యోసేపు ఎముకలను అరణ్య యాత్రలో మోసుకొని వెళ్ళెను. నిర్గమాకాండము 13-19లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. వారు యెహోషువ నాయకత్వమున వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నప్పుడు ఇశ్రాయేలులు యోసేపు ఎముకలను పాతిపెట్టిరి. యెహోషువ 24:30లో ఈ మాట మనం చూడవచ్చు. యెహోషువ నాయకత్వమున వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నప్పుడు ఇశ్రాయేలు యోసేపు ఎముకలను పాతిపెట్టిరి. భక్తుడైన యోబునకు పునరుద్ధాన నిరీక్షణ ఉండెను. అయితే తన విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. యోబు 19:25-26 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ ప్రకారమే విమోచకుడైన క్రీస్తు శరీరధారి అయి ప్రత్యక్షమాయెను. రక్త మాంసములు గలవాడై ఆయన సిలువ వేయబడెను. యేసుప్రభు సిలువలో వేలాడుతుండగా జరిగిన మహత్కరమైన సంఘటనలను చూద్దాం. ఎందుకంటే ఇవి మన జీవితాలకి ఎంతో మేలుకరంగా, మన విశ్వాసానికి తొలి మెలుపుగా ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. యేసు బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరమును లేచెను. మత్తయి సువార్త 27:50-52లో ఈ మాటలు చదవవచ్చును. పాత నిబంధన పరిశుద్ధులందరూ వాగ్దాన భూమిలో పాతిపెట్టబడుటను కోరుకొనిరి. రెండవ రాకడలోను అలాగే జరుగును. క్రీస్తు అందుండి మృతులైన వారు మొదట లేతురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, 1 దశలోనికు 4:18లో ఉన్న మాట, కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. యేసేపు యొక్క ఎముకలు ఏ విధంగా వాగ్దాన భూమికి చేర్చబడ్డాయో, యోబు ఏ విధంగా శరీరధారై ఈ లోకంలో మరణించినప్పుడు తన చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచుదనని చెప్పిన మాట నెరవేర్చడానికి విమోచనకడైన క్రీస్తు శరీరధారే ప్రత్యక్షమాయనని, రక్తమాంసములు గలవాడే యేసుప్రభు సిలువ వేయబడినని మనందరికీ తెలుసు. ఆలోచన చేద్దామా? నిశ్చయముగా ఆయన మనం చూడాలనే ఆశ కలిగి ఉంటే, నీవు నేను సజీకుల లెక్కల్లో క్రీస్తు యందుంటే మృతులైన వారు మొదట లేతురని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. రెండవ రాకడ సిద్ధమయ్యింది. సిద్ధపడదామా? మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్లవలసిన ఆవశ్యకత ఉంది.
పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి దేవుని ఎదుట మన ప్రమాణం చేసుకుందాం. దేవా, నేను పాపానికి దూరంగా ఉంటాను, లోకాశలకి లోబడకుండా ఉంటాను, లోకంలోకి వెళ్ళిపోకుండా సిలువైబని యేసుక్రీస్తును చూస్తూ ఆయన మార్గంలో ముందుకు వెళ్తాననే తీర్మానం తీసుకుందాం. ఆయన కుమారులుగా ప్రమాణం చేద్దాం. ఆయన కొరకు జీవిద్దాం. యేసేపు యొక్క ఎముకలు ఏ విధంగా చేర్చబడ్డాయో రేపటి రెండవ రాకడలో నీవు నేను అలా యేసు వద్దకు చేర్చబడాలని కోరుకుంటూ ఈ నా వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసేవ రెండవ రాకడ కొరకు ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.